తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఎట్టకేలకి చిట్ట చివరికి 35 సంవత్సరాల అన్యాయం తరువాత వక్ఫ్ బిల్లులో ఉన్నటువంటి చెడ్డ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి రద్దయ్యాయి. కొత్త వక్ఫ్ సవరణ చట్టం లోకసభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. అది అయితే ఇది చట్టం అవుతుంది. కొందరు కోర్టుకు వెళ్తారు. అయితే కోర్టు చూసేది ప్రొసీడియర్ ఫాలో అయ్యారా లేదా, చట్టాన్ని చేయడానికి డ్యూ ప్రాసెస్ని ఫాలో చేయటం జరిగిందా లేదా అన్నది చూస్తుంది. రెండవది, ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్కి ఇది విరుద్ధమా అన్నటువంటిది చూస్తుంది. దాని ప్రకారమే గనక పోయినట్టయితే ఈ వక్ఫ్ బిల్లుకి పెద్దగా కష్టం ఉండదు. ఇక నుంచి వక్ఫ్ పేరిట ఇష్టారాజ్యం చేయటం, ఏ భూమి పడితే ఆ భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించటము, అవన్నీ కూడాను గతమవుతాయి, ఖతమవుతాయి. అయితే ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించిన సవరణలపైన లోకసభ, రాజ్యసభలో జరిగినటువంటి చర్చ జరిగిన తీరు, చర్చలో పాల్గొన్నటువంటి నాయకులు, ఎంపీలు మాట్లాడిన తీరు, ప్రభుత్వ విపక్షాల వ్యూహాలు, వీటి నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు, గుణపాఠాలు నేర్చుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, చాలామంది కేవలం 240 సీట్లకే బీజేపీ పరిమితమైపోయి ఎన్డీఏ కూటమి సొంత బలంతో 270 దగ్గరికి కూడా రానటువంటి పరిస్థితుల్లో దానికి రెండు సెక్యులర్ పార్టీలు అయిన ఒకటి టీడీపీ, మరొకటి జనతాదళ్ యునైటెడ్, వీటి మద్దతు వచ్చింది. కాబట్టి బీజేపీ గతంలో ఉన్నట్టుగా వ్యవహరించలేదు. బీజేపీ బలహీనపడిపోయింది, చట్టాలను చేయలేదు, ఏ పని ముందుకు పోదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉండేది. 240 సీట్లు ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి కట్టడంలో, ఫ్లోర్ మేనేజ్మెంట్లో వివిధ పార్టీలతో సమన్వయం చేయటంతో పూర్తి మెజారిటీ లేకపోయినా కూడాను కీలకమైన బిల్లుల్ని ఎలా ఆమోదింపజేసుకోవాలో బీజేపీ ఒక పాఠం చెప్పింది. బీజేపీ వ్యవహరించిన తీరు రాజకీయ పార్టీలకు మేనేజ్మెంట్ విషయంలో ఒక పాఠం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘంటాపథమైనటువంటి ఘనమైనటువంటి తిరుగులేని విజయం సాధించిన తరువాత పార్టీ ఆ 240 సీట్లకే పరిమితమైందన్నటువంటి విషయాన్ని దేశ రాజకీయ వర్గాలు మర్చిపోయినాయి. ఎందుకంటే బీజేపీ ఎంత బలీయమైనటువంటి పార్టీ అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ కూడాను తమ యాంటీనాలు సరిచేసుకున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు, అదేవిధంగా బయట నుంచి వచ్చి సమర్థన ఇస్తున్నటువంటి పక్షాలు టీడీపీ, అదేవిధంగా జేడీయూ, ఇవి కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఈ చట్టాన్ని సమర్థించాయి. ఇది ఒక పెద్ద విషయం. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ ఈ చర్చకు తయారై వచ్చినటువంటి విధం. బీజేపీ అభ్యర్థులు ముఖ్యంగా చాలా లోతైనటువంటి అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. రవిశంకర్ ప్రసాద్ కావచ్చును, సంబిత్ పాత్ర కావచ్చును, సుధాంశు త్రివేది కావచ్చును, హోంమంత్రి అమిత్ షా కావచ్చును, జనతాదళ్ యూకి చెందినటువంటి లలన్ సింగ్ కావచ్చును, ఇటువంటి వీళ్ళందరూ కూడా దీనికోసము తయారై వచ్చినటువంటి పద్ధతి ఏదైతుందో ఇది అభినందనీయమైంది. చాలా లోతుగా అధ్యయనం చేశారు. రకరకాల కేసులు, దానికి సంబంధించిన అన్ని కోణాలు, వీటిని పరిగణనలోకి తీసుకుని విపక్షం చేస్తున్నటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టగలిగారు. ఇది రెండవ ముఖ్యమైన పాఠం. మూడవ ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కాకుండా ఇండి కూటమి ఏదైతుందో లార్జ్లీ లోకసభలోనూ రాజ్యసభలోనూ తన బలాన్ని నిలబెట్టుకోగలిగింది. తనకున్నటువంటి సీట్లు ఒక్కటి కూడా అటు ఇటు కాకుండా కాపాడుకోగలిగింది. అయితే బీజేపీ చూపినటువంటి ఫ్లోర్ మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇండి కూటమి చూపించలేదు. అందుకే రాజ్యసభలో 16 అన్డిసైడెడ్ ఓట్లు ఉన్నప్పటికీ వాటిని కలుపుకునే ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా బిజు జనతాదళ్ చిట్ట చివరి క్షణంలో రాజ్యసభలో విప్పుని జారీ చేయలేదు. దీనివల్ల ఒక్కసారిగా
స్టాటిస్టిక్స్ మారిపోయినాయి. చాలా సులువుగా రాజ్యసభలో కూడా ఆమోదం పొంది, చాలామందికి రాజ్యసభలో ఏమవుతుంది అన్నటువంటి అనుమానం ఉండింది. రాజ్యసభలో కూడా చాలా కంఫర్టబుల్గా పాస్ చేసుకోగలిగింది. దీని అర్థం ఏంటంటే రానున్న రోజుల్లో ఇంతకన్నా కీలకమైన బిల్లులను కూడా బీజేపీ ఈ రకమైనటువంటి వ్యూహంతో పాస్ చేసుకోబోతోంది. వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఈ బిల్లుకి సంబంధించినటువంటి ఓటింగ్ కానీ, దీనికి సంబంధించిన స్ట్రాటజీ కానీ, దీనికి సంబంధించిన వ్యూహాలు కానీ, ఇవన్నీ రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి పెద్ద పెద్ద ఎత్తుగడలకి ఇవి తొలిమెట్లుగా మనం భావించాలి. ఇది మూడవ ముఖ్యమైనటువంటి గుణపాఠం. మూడవ ముఖ్యమైనటువంటి పాఠము, గుణపాఠాలు కూడా ఉన్నాయి. గుణపాఠం ఏంటంటే ఎంత వేర్పాటువాదం గురించి మాట్లాడతామో, ఎంతగా మనము బుజ్జగింపు రాజకీయాలు చేస్తామో, ఎంత సెపరేటిస్ట్ టెండెన్సీని ప్రదర్శిస్తామో అంతగా ఈ దేశంలో నష్టపోతాం. ఉదాహరణకి ముస్లిం సీట్లని తీసుకుందాం. ముస్లిం ఎంపీల సంఖ్య ఈసారి అత్యంత తక్కువ. బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఈసారి విపక్షానికి సీట్లు పెరిగినాయి, ఇండి కూటమికి సీట్లు పెరిగినాయి. ఇండి కూటమికి బీజేపీకి చెందనటువంటి పార్టీలకు సీట్లు పెరిగినాయి. కానీ ముస్లిముల సీట్లు గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గాయి. కేవలము 24 ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఇది లోయెస్ట్. అంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానితో సంబంధం లేకుండా సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు, ముస్లింల కోసం పనిచేస్తామని చెప్పుకునే పార్టీలు కూడా గెలవడం కోసము ముస్లిం ఓట్లను వాడుకుంటున్నాయి, కానీ ముస్లింలకు టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. పర్యవసానంగా బీజేపీకి 240 సీట్లే వచ్చినాయి, కానీ ముస్లింల సంఖ్య కేవలం 24. ఈ 24లో కాంగ్రెస్ 7, తృణమూల్ కాంగ్రెస్ 5, సమాజ్వాదీ పార్టీ 4, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి 3, నేషనల్ కాన్ఫరెన్స్కి 2, ఎంఐఎంకి 1, ఇండిపెండెంట్లు 2. దీని అర్థం ఏంటంటే ఓన్లీ ముస్లింల కోసమే పనిచేస్తామన్నటువంటి పార్టీకి 3, 2, 5 + 1 6 ఎంపీ సీట్లు వచ్చినాయి. మొత్తం 24లో 6 ముస్లిం పార్టీలకు వచ్చినాయి. 2 ఇండిపెండెంట్లు సొంత బలం మీద గెలిచారు. కాంగ్రెసు, టీఎంసీ, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ దయాభిక్షంగా వేసినటువంటి సీట్లన్నీ కలిపితే 7, 5, 12, 4, 16 మాత్రమే. గమనించాల్సిన విషయం ఏంటంటే తమను తాము సెక్యులర్గా భుజకీర్తులు పెట్టుకునేవాళ్ళు, ఆ తర్వాత శంకుచక్రాలు కొట్టించుకునేటటువంటి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, డిఎంకే, అన్నా డిఎంకే, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అకాలీ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ. ఈ పార్టీలేవి ముస్లిములు ఒక్క ముస్లింకు కూడా వాళ్ళు గెలిపించుకోలేకపోయారు. దీని అర్థం ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్క ముస్లిం ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయినాయి. గెలవడం కోసం హిందువులకే లేకపోతే సిక్కులకే టికెట్లు ఇచ్చినాయి. అదేవిధంగా రాజ్యసభను చూస్తే రాజ్యసభ అంతా కలిపితే 13 ముస్లిం ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఈ 13 ముస్లిం ఎంపీలు 8 పార్టీలకు చెందిన వాళ్ళు. సహజంగానే కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు, ఆర్జేడీ, జేఎంఎం, అదేవిధంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కేరళ నుంచి, ఈ రకం మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బీజేడీ మున్నా ఖాన్ అనేటటువంటి ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఈ రకంగా చూస్తే తృణమూల్ కాంగ్రెస్ 3కి ఇచ్చింది. మొత్తం అంతా కలిపి 12 మంది ముస్లిములు ఇండి కూటమి నుంచి నెగ్గారు. అంటే ఓవరాల్గా వాళ్ళ సంఖ్య తగ్గడం. ఒక్క ముస్లిం ఎంపీ, నామినేటెడ్ ఎంపీ గులాం అలీ ఖటానా, ఆయన బీజేపీ తరఫున ఉన్నట్టుగా మనం భావించవచ్చును. ఆయన నామినేటెడ్ మెంబర్గా పహాడీ కమ్యూనిటీ నుంచి బీజేపీ కశ్మీర్ నుంచి ఎంపిక చేసింది రాజ్యసభకి. సో ఓవరాల్గా చూసినట్టయితే వేర్పాటువాదం గురించి మాట్లాడిన కొద్దీ బలం తగ్గుతూ వస్తుంది. ఇది ఒక గుణపాఠము. వేర్పాటువాదం గురించి మాట్లాడటం, మైనారిటీజం గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి క్రిస్టియన్ మైనారిటీలు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా దూరమైపోయి
ఆ మైనారిటీ వర్గము రాజకీయంగా ఒంటరిదైపోతుంది. రాజకీయంగా ఒంటరిదైన తర్వాత ఓట్లు వాడుకుంటారు కానీ సీట్లు ఇవ్వరు. రాజకీయంగా వాళ్ళ యొక్క ఓట్లకి విలువ తగ్గిపోతుంది. ఇది అతిపెద్ద గుణపాఠం. అయితే హిందూ సమాజానికి కూడా ఒక గుణపాఠం ఉంది. అదేంటంటే ముస్లిం ఎంపీలు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. మొత్తము అన్ని పార్టీలకు చెందినటువంటి ముస్లిం ఎంపీలు బీజేపీ ద్వారా నామినేట్ అయినటువంటి వ్యక్తి కాక మిగతా వాళ్ళందరూ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్క మాట మీద ఓటు వేశారు. కానీ హిందూ సమాజము, హిందూ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం చీలిపోయారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇస్లాం మతాన్ని పాటించే వాళ్ళందరూ ఒక పక్షాన నిలబడగలిగారు. హిందూ సమాజంలో ఎందుకు ఇది జరగదు? ఈ గుణపాఠాన్ని హిందూ సమాజం నేర్చుకోగలుగుతుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. ఇవి రాజ్యసభలో వక్ఫ్ చట్టం మీద జరిగినటువంటి డిబేట్లోని పాఠాలు, గుణపాఠాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.